హలో హాయ్ అందరికీ నమస్కారం. మై నేమ్ ఇస్ రామ్. వెల్కమ్ టు సిఇఓ టీవీ. ఈరోజు ఇరాన్లో ఏం జరగబోతుంది? అసలు ఇరాన్ యుద్ధానికి రెడీగా ఉందా? అసలు ఈ వాణిజ్య మండలి అంటే జియో పాలిటిక్స్లో అసలు ఏ కోణంలో చూసినా ఏం జరుగుతుంది, ఎక్కడ ఏ యుద్ధం వస్తుంది, దీనివల్ల మన ఇండియాకి ఎటువంటి ఎఫెక్ట్ పడబోతుంది, ఇది ముఖ్యంగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇండియన్ షేర్ మార్కెట్ ఈరోజు యుద్ధంతో ముడిపడి ఉంటుంది కాబట్టి ప్రతి విషయంతోనూ ముడిపడి ఉంటుంది. అది ఈ యుద్ధంతో ముడిపడి ఉండడం వల్ల ఈరోజు పెట్రోల్ రేట్లు కానీ డీజిల్ రేట్లు కానీ చేంజ్ వస్తే చాలా వరకు మనం కూడా ఇబ్బందులు పడతాం. అది దాని గురించి మీ అందరికీ తెలియాలి, తెలుసుకోవాలి. అసలు పక్క దేశాల్లో జరిగే ఏ జియో పాలిటిక్స్ అయినా లేకపోతే పక్క దేశాల్లో జరిగే ఏ రాజకీయం అయినా సరే మనం తెలుసుకుంటేనే మనకు ఉపయోగం. ఎందుకంటే మనకి ఈరోజు మనం తినే తిండి కాంచి కట్టుకునే బట్ట కాంచి తిరిగి మోటార్ సైకిల్ బైక్లో ఉండే పెట్రోల్ కూడా ఇతర దేశం నుంచే మనం దిగుమతి చేసుకుంటున్నాం. అటువంటి దిగుమతి చేసుకునే క్రమంలో ఈరోజు సుంకాలు ఎక్కువైపోయి, టారిఫ్స్ ఎక్కువైపోయి ఈరోజు మనం ఎంత ఇబ్బంది పడుతున్నాం. దీని మీద మన గవర్నమెంట్స్ అనేవి ఎక్కడా కూడా సరైన పాలనలో స్పందించకపోవడానికి గల ఈ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది మీరు ముఖ్యంగా తెలుసుకోవాలనేసి ఈ వీడియో అండి. అసలు ఇరాన్ గురించి తెలుసుకుంటే చాలా వరకు మీకు అర్థమవుతుందని చెప్పడానికి ఈ వీడియో చేస్తాను. అయితే ముఖ్యంగా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఇరాన్ అనే దేశంలో ప్రెసిడెంట్ ఉంటాడా లేకపోతే సుప్రీం, అంటే మన దేశంలో అయితే మనకి పిఎంఏ మన పాలన చేస్తూ ఉంటాడు, అంటే నరేంద్ర మోడీ. అయితే మీకు అందరికీ తెలియదు, మన దేశానికి ఏ రూల్స్ పాస్ అవ్వాలన్నా కూడా మనకి రాష్ట్రపతి అనే వ్యక్తి ఉంటాడు, అతన్ని ప్రెసిడెంట్ అన్నమాట. అతనే ఫైనల్ డెసిషన్. కాకపోతే మన ఎన్నికల నిబంధన ప్రకారంగా మనకి పిఎంఏ మనకి ఏదైనా రాజకీయ వ్యవస్థ నడపాలన్నా లేకపోతే మనకి గవర్నమెంట్ పాస్ చేయాలన్నా రూల్స్ పాస్ చేయాలన్నా కూడా మనకి పిఎం చేతుల్లోంచే రన్ అవుతుందని మనం అందరం అనుకుంటాం. అదే నిజం కూడా. అయితే కొన్ని దేశాల్లో అలా ఉండదు. అలాంటి దేశాల్లో ఫస్ట్ చెప్పుకోవాలనుకుంటే దుబాయ్ ఉంటుంది, ఇలా చాలా దేశాలు ఉంటాయి. ఇప్పుడు ఇరాన్ కూడా ఆ దేశంలో ఉంది. అయితే ఇరాన్లో ఉన్న ఈ ఖమోనీ గురించి మీరు తెలుసుకోవాలి. ఇతను ఆ దేశానికి సుప్రీం అన్నమాట. అంటే ఏంటంటే ఏ దేశ అధ్యక్షునే అదే ఆ దేశంలో ఏ అధ్యక్షునైనా అతను నిలబెట్టాలంటే అతనే. అక్కడ ఎలక్షన్స్ ఇవి కూడా అతని కంట్రోల్లో ఉంటాయి. ఈరోజు ఇరాన్లో $1 విలువ 14 లక్షల రియల్తో సమానం. మీకు తెలుసా? 14 లక్షల రియల్తో సమానం. అంటే ఏ స్థాయికి ఇరాన్ దిగజారిపోయిందో అనేది ఇప్పుడున్న ఆ పాలనా వ్యవస్థ యొక్క విలువలతో మీకు తెలియాలి. ఈరోజు ఇరాన్ యొక్క పెట్రోల్ రేటు, అంటే ఇప్పుడు మనకు ₹100 ఉంటుంది, అక్కడ ఇరాన్లో ఒక పెట్రోల్ కొనాలి అంటే ₹100, అదే 1 లీటర్ పెట్రోల్ కొనాలంటే కొన్ని లక్షలు వేచించాలి. ఇది మీకు ఎవరికైనా తెలుసా? అది ఇరాన్ యొక్క ప్రాబ్లం ఇప్పుడు. అయితే ఈ ప్రాబ్లంకి గల కారణం ఏంటంటే అక్కడ ఉన్న ప్రెసిడెంట్ కాదు, ఖమోనీ అనేసి అక్కడ దేశస్తులు చాలామంది వాళ్ళు బయటకు వచ్చైతే నినాదాలు చేస్తున్నారు. అందులో చాలామంది మతానికి సంబంధించిన నినాదాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఎందుకు ఈ మతానికి సంబంధించిన నినాదాలు అంటే, మన దేశంలో కూడా ఉండి మీకు తెలుసు కదా. ఇప్పుడు హిందూ మతంలో కొన్ని ఈ కట్టుబాట్లు ఉండి, మనకు గతంలో ఈ సనాతన ధర్మం అనేది ఉండేది. ఆ సనాతన ధర్మంలో ఏంటంటే ఆడవాళ్ళని అది భర్త చనిపోతే తీసుకెళ్ళి సతీ భర్త చనిపోతే తీసుకెళ్ళి సతీ సహగమనం చేసేవారు. దాన్ని వ్యతిరేకించి బురజాడ అప్పారావు, కందుకూరి వీరస్వామి లాంటి వాళ్ళు ఆ సనాతన ధర్మంలో అది ఉండకూడదు, అది తీసేయండి అని చెప్తారు. అలాగా హిందూ మతంలో కొన్ని మతానికి సంబంధించిన ఒక కట్టుబాట్లు ఉంటాయి కదా, వాటిని కంట్రోల్ చేయడం అనమాట. అలా కంట్రోల్ చేసుకుంటూ మన ఇండియా ఇలా కొంచెం డెవలప్డ్ కంట్రీగా మారడానికి ట్రై చేస్తుంది, మారుతుంది. ఇంకా అక్కడ ఇరాన్లో ఈ మతానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇంకా ఉన్నాయి. దానివల్ల చాలామంది అక్కడ ఉన్న ఉమెన్ ప్రొటెక్షన్ ఏదైతే ఉందో అవి బయటికి రాలేక వాళ్ళు గురక సరిగ్గా ధరించకపోతే, ఆ గురక సరిగ్గా ధరించలేదని కూడా వాళ్ళని కొట్టి విధానంగా అక్కడ ఉన్న రూల్స్ ఉన్నాయి. అయితే అక్కడ 2022లో బురఖా సరిగ్గా ధరించలేదని మహా అంసీని అని ఒక అమ్మాయిని, అంటే పదాలా పెట్టారు. ఆ అమ్మాయిని అక్కడ ఒక అధికారి కొట్టడం వల్ల ఆవిడ హాస్పిటల్లో చేరి 10 రోజులు చనిపోయారు. అక్కడి నుంచి వాళ్ళ యొక్క ఈ ఉమెన్ ప్రొటెస్ట్ ఏదైతే కొంచెం స్ట్రాంగ్ అయింది. ఈ మతపరమైన ఈ గొడవలు ఏదైతే ఉన్నాయి ఇప్పటికైనా సన్నగిల్లాలి. లేకపోతే ఈ ఉమెన్స్కి కొన్ని ఇవి ఏదైతే ఉన్నాయి ఈ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కట్టుబాట్లు, అంటే ఆ మతానికి సంబంధించిన కట్టుబాట్లన్నీ కొంచెం వదలాలి, వాళ్ళు కూడా బయటికి రావాలని వాళ్ళు ఎప్పటి నుంచి కోరుకుంటారు. అలా కోరుకున్న దేశాల్లో చాలా ఉన్నాయి. గతంలో ఆఫ్ఘనిస్తాన్లో కూడా సున్నీ మతస్థులు వాళ్ళు బయటకు వచ్చి చున్నీ తీసేసి, అదే బురకా తీసేసి
వాళ్ళైతే టీవీ న్యూస్ ఛానల్లో ఉండి న్యూస్ చదువుతూ ఉండే వరకు మీకు గుర్తుండి ఉంటుంది. అయితే 2021లో బైడెన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్‌లో మళ్ళీ తాలిబాన్స్ వాళ్ళ పాలన అయితే తీసుకురావడం జరిగింది. దాంతో చాలామంది సున్నీలు అక్కడి నుంచి పారిపోయారు. మీకు అందరికీ గుర్తు ఉండుంటది. ఫ్లైట్‌ల్లో కనీసం ఫ్లైటు చక్రం పట్టుకొని వెళ్ళిపోదాం అనుకునే స్థితికి వాళ్ళు పారిపోయారు అందరూ కూడా. అలాగే ఈరోజు ఇరాన్‌లో కూడా ఈ మతపరమైన ఈ డార్క్‌నెస్ ఏదైతే ఉందో ఆ డార్క్‌నెస్ వల్ల ఆడవాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నాం అనేసి వాళ్ళైతే బయటకొచ్చి అయితే మాత్రం వాళ్ళు ప్రొటెస్ట్ చేసుకుంటున్నారు. కమోని అనే వ్యక్తి మాత్రం మాకు సుప్రీంగా ఉండడానికైతే అర్హుడు కాదు. అతన్ని మేము సుప్రీంగా కాదు, మా దేశంలో ఉండడానికి మేము వ్యతిరేకిస్తున్నాం అంటూ ఆడవాళ్ళు అయితే బయటకొచ్చి నినాదాలు చేస్తున్నారు. ఇదంతా నిజమా అంటే నిజమనే చెప్తున్నాయి పొరుగు దేశాలు, లేకపోతే అమెరికా, లేకపోతే ఇజ్రాయెల్. అయితే ఈ నిజాల వెనక ఉన్న అసలు ఏదో ఒక రహస్యం ఉంటుంది కదా, దాగిన కోణం ఉంటుంది కదా, రాజకీయపరమైన కోణం. ఆ రాజకీయపరమైన కోణం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇరాన్ అనేది ఇప్పుడున్న ఇరాన్‌కి 1970 అంటే 1969 ఆ టైంలో ఉన్న ఇరాన్‌కి చాలా తేడా ఉందండి. అప్పుడున్న ఇరాన్ ఏంటంటే ఐటీ సెక్టర్, అంటే మీకు ఈ ఇండస్ట్రియల్ ఏరియాస్ ఓన్లీ ఆయిలే కదండి వాళ్ళు ప్రొడక్ట్ చేసేది. వాళ్ళు ఏంటంటే ఇండస్ట్రియల్ సెక్టర్స్ అండ్ బిజినెస్ పీపుల్స్ కూడా ఉండేవారు. బ్యాంకింగ్ సెక్టర్ కూడా ఎక్కువ నడిపేది ఇరాన్, ఇరాక్ కూడా. ఓకే. ఆ టైంలో వాళ్ళ యొక్క ఈ పాశ్చాత్య సంస్కృతి, అంటే వాళ్ళు అమెరికాతోనూ పోటీ పడేవారు, అలాగే అన్ని కంట్రీస్తోనూ కూడా వాళ్ళు పోటీ పడేవారు. అప్పుడు వాళ్ళు మోడర్న్ టెక్నాలజీ, అంటే మోడర్న్ గర్ల్స్ కింద ఉండేవారు వాళ్ళు. వాళ్ళు బయటకు వచ్చి బుర్ఖా అనేది ధరించేవారు కాదు. వాళ్ళు చాలా జీన్స్ అండ్ మోడర్న్ డ్రెస్సులు అయితే వాళ్ళు వేసుకునేవారు. అయితే ఈ కమ్యూని అనే సిద్ధాంతాల పరుడు ఎవరైతే ఉన్నాడో అతను బయటకు వచ్చిన తర్వాత మా ఇరాన్ అనేది మతపరమైన సాంప్రదాయమైన దేశం, మేము ఇలాగే ఉంచుకుంటాం అని చెప్పి ఆయన ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేసిన అప్పటి నుంచి 1990 నుంచి అనుకుంటా, 90s నుంచి అతను కంట్రోల్లోకి అయితే ఇరాన్ తెచ్చుకున్నాడు. అలా తెచ్చుకున్న క్రమంలో ఏంటంటే ఈ ఆడవాళ్ళు అనేవాళ్ళు మతానికి సంబంధించిన సాంప్రదాయాన్ని పాటించాలి. అలా పాటించినప్పుడే మేము వాళ్ళని గౌరవిస్తాం, లేకపోతే వాళ్ళని మేము బహిరంగంగా ఏదైనా చెయ్యొచ్చు అని వాళ్ళ రూల్స్ ఉంటాయి. కొంచెం అరబ్ కంట్రీస్లో కొన్ని గర్ల్స్కి మతపరమైన రూల్స్ ఉంటాయి, అవి పాటించకపోతే చంపేస్తారు. అలా చంపుతూ వెళ్ళిన క్రమంలో అక్కడ ఉన్న గర్ల్స్ అందరూ కూడా మళ్ళీ బుర్కా ధరించి వాళ్ళ ఇంట్లోకి అయితే వెళ్ళిపోయారు. ఇది అక్కడ ఉన్న గొడవ. కానీ ఇప్పుడున్న ఇరాన్ గొడవకి ఈ గొడవను ముడిపెడుతున్నారు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, గత 2-3 నెలల నుంచి అమెరికా ఒక సింగిల్ ఎజెండాతో వెళ్తుంది. ఆ సింగిల్ ఎజెండా ఏంటంటే వాళ్ళకి $7 బిలియన్ అప్పు ఉంది. అప్పు తీర్చుకోవాలి వాళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అప్పు తీర్చుకోవాలంటే వాళ్ళ యొక్క బిజినెస్ని బాగా రన్ చేసుకోవాలి, ప్రపంచ దేశాలకు విస్తరించాలి. అయితే గత కొంతకాలం నుంచి రష్యా, చైనా ఏం చేస్తున్నాయంటే వాళ్ళ యొక్క డాలర్ రేట్ని పడగొట్టడానికి అన్ని దేశాలతోనూ వాళ్ళు కుమ్మక్కై. ఆ కుమ్మక్కైన విషయంలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే అన్ని దేశాలకి వాళ్ళ రష్యన్ మనీని కానీ, లేకపోతే చైనా మనీని కానీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో ఈ ఆన్లైన్ క్రిప్టో కరెన్సీ ఇవన్నీ రావడం వల్ల ఏమైందంటే ఈ అమెరికా డాలర్ విలువ అయితే పతనం అయిపోతుంది. దానికి అమెరికా అనేది ఒక స్ట్రాంగ్ నిర్ణయం తీసుకుంటుంది. ఆ స్ట్రాంగ్ నిర్ణయంలో సడన్గా 2025లో ఈ ట్రంప్ అనేవాడు అమెరికా అధ్యక్షుడు అవడం వాళ్ళకి కలిసి వచ్చింది. ట్రంప్ ఎటువంటి వాడంటే ఆ దేశాన్ని ఎంత ప్రేమిస్తాడు అంటే అతన్ని నగ్గించడానికి ఎక్కువ ఫండ్ సహాయం చేసిన అతను మంచి క్లోజ్ ఫ్రెండ్ అయిన ఎలాన్ మస్క్ను కూడా దూరం పెట్టేశాడు. అలాగే రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా బైడెన్కి వ్యతిరేకం. అలాంటి పుతిన్ కూడా ట్రంప్కి ఇండైరెక్ట్గా సపోర్ట్ ఇచ్చాడు గతంలో ఇతను ట్రంప్ నగ్గడానికి. అటువంటి పుతిన్ కూడా అతను వ్యతిరేకించి అతను పక్కన పెట్టేశాడు. అంత భయంకరమైన దేశభక్తుడు ట్రంప్. ఇప్పుడు ట్రంప్ ఏంటంటే ఆ $7 బిలియన్ అప్పు తీద్దాం అనేసి అతను ఫిక్స్ అయిపోయాడు. ఆ అప్పు తీర్చడానికి కావాల్సింది ఏంటంటే వాళ్ళకి మెయిన్ రిసోర్సు ఆయిల్ అమ్మకాలు. ఆయిల్ అమ్మకాలు జరగాలంటే వాళ్ళు అసలు ఆయిల్ ప్రొడక్ట్ చేసే కంపెనీస్ కావు. వాళ్ళ దగ్గర ఏ దేశం, అమెరికా దేశంలో ఆయిల్ ప్రొడక్ట్ చేసేది ఏం లేదు. బట్ వాళ్ళు ఏంటంటే ఆ ఆయిల్ కొనుక్కునే విధానంలో చాలా తక్కువ రేటుకి కొనుక్కోవాలనుకుంటున్నారు. అలా తక్కువ రేటుకి కొనుక్కునే వ్యవస్థలో ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ అరబ్ కంట్రీస్ నుంచి ఆయిల్ కొనాలి. అయితే ఈ మధ్య సౌదీ ఆయిల్ అమ్మే పరిస్థితులు లేదు, సౌదీలో ఆయిల్స్ లేవు. అలాగే ఖత్తర్లో కూడా ఆయిల్స్ లేవు, కొంచెం పతనం అయింది. ఎక్కువ ఆయిల్ ఉన్న దేశాలు ఏంటంటే ఇరాన్, ఇరాక్ అండ్ మన వెనిజులా. ఈ 3 దేశాల్లోంచి ఎక్కువ ఆయిల్ వస్తుంది కాబట్టి వాటి మీద కన్నేస్తుంది అమెరికా. దానికి ట్రంప్ యొక్క ఆ నాడంటారా, లేకపోతే అతని మాట నోటి దూలంటారా, అవి 2 యాడ్ అయినాయి. ఆ 2 యాడ్ అయ్యి ఈరోజు ఇప్పుడు ప్రపంచ దేశాలకి ట్రంప్ కొరకడానికి పోయేయాడు. అమెరికా అనేది ఒక నివురుగప్పిన నిప్పు అయిపోయింది. ఓకే,
ఇప్పుడు ఇది జరుగుతుండడం వల్ల ఇప్పుడు ఇరాన్లో జరుగుతున్న ఈ లోకల్ బాడీ రాజకీయాలు ఏదైతే ఉంటాయో అవి బయటకు వస్తున్నాయి, ప్రపంచ దేశాలకి వాటి గురించి తెలుసుకుంటారు. ఇది ఇరాన్లో జరిగేది. అయితే ఇప్పుడు చాలామంది ఈ అసలు ఆడవాళ్ళు బయటకు వచ్చి సిగరెట్లు కాలుస్తూ అతను దేశ అధ్యక్షుడిని అదే సిగరెట్తో అంటిస్తూ ఏదో ఫోటోలు రిలీజ్ అయినాయి. ఇది ఏంటి అంటే మన దేశంలో కూడా చాలా చాలా ఉంటాయి. హిందూ మతానికి కృష్ణ మతానికి పడదు, కృష్ణ మతానికి ముస్లిం మతానికి పడదు, హిందూస్కి ముస్లిమ్స్కి పడదు, ఈ గొడవలు ఉంటాయి. ఈ గొడవలు నేను పక్కన పెట్టేస్తే ఇండియా వరకు చూస్తే వాళ్ళందరూ కలిసి వెళ్ళాలి. అక్కడ ఇప్పుడు అలా కలిసి వెళ్ళకుండా అక్కడ లోకల్ బాడీ రాజకీయ నాయకులు ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ కమ్యూనికి వ్యతిరేకంగా తయారవుతున్నారో, ఆ కమ్యూనికి వ్యతిరేకంగా తయారైన వాళ్ళందరూ కలిసి ఇప్పుడు ట్రంప్కి సపోర్టెడ్గా మాట్లాడుతున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే ట్రంప్ వాళ్ళతో డైరెక్ట్ లింక్స్ పెట్టుకుంటున్నాడు. అంటే ట్రంప్ ఒకటే కదండి, అమెరికా అంతా కూడా డైరెక్ట్ లింక్స్ పెట్టుకుంటుంది. అందుకని ఈరోజు ట్రంప్ ఒక ట్వీట్ చేశాడు. అదేంటంటే, మేము ఇప్పుడు ఈ నిరసనకారులు ఎవరైతే ఉన్నారో ఈ నిరసనకారులకి నేను సపోర్ట్ ఇస్తున్నాను, మీరు స్వచ్ఛందంగా నిరసనలో పాల్గొండి, మీరు చనిపోయినా లేకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేసినా, మిమ్మల్ని ఎవరైనా ఉరి తీద్దాం అనుకున్నా కానీ మేము మాత్రం ఖచ్చితంగా మీ ముందు మేము వచ్చి పోరాడతాం, మీ వెనకాల మేము వచ్చి పోరాడతాం, ఖచ్చితంగా యుద్ధానికి మేము రెడీగా ఉన్నాం, యుద్ధం చేసేస్తాం, మాతో పాటు ఇజ్రాయెల్ కూడా వస్తుంది అనేసి ట్రంప్ అయితే ట్వీట్ చేశాడు. దానికి ఇప్పుడు ఇరాన్ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నాడో అతను ఏం ట్వీట్ చేశాడంటే, వస్తే రానివ్వండి మేము చూసుకుంటాం అంటూ ఆయన ట్వీట్ చేస్తున్నాడు. అయితే ఇవి ట్వీట్లతో ఆగుతాయా లేకపోతే యుద్ధానికి దారితీస్తాయంటే యుద్ధానికి దారితీయడానికి చాలా అనుకువగానే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ 10 రోజుల నుంచి చూస్తుంటే ఇరాన్ చుట్టుపక్కలంతా కూడా ట్రంప్ తన ఆయుధ సామాగ్రిని పెట్టేశాడు. ఓకే, ట్రంప్ ఒకడే కాదు, ఇజ్రాయెల్ కూడా రెడీ అయిపోయి ఉంది. ఓకే, ఇప్పుడు వాళ్ళకున్న మెయిన్ టార్గెట్ ఏంటంటే ఇరాన్లో చాలా ఆయుధాలు, విద్యుత్ కేంద్రాలు తయారు చేసి ఉన్నాయి. అవి ఎవరు ప్రయోగిస్తే ముందు అమెరికాని పేల్చేస్తారు వాళ్ళు, లేకపోతే ఇజ్రాయెల్ని పేలుస్తారు, లేకపోతే ఎవరిని చంపేస్తారో తెలీదు. ఆ విద్యుత్ కేంద్రాలు ఏమేమి దాగున్నాయి అనేది ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ లేదు వాళ్ళ దగ్గర. అందుకనేసి ఇప్పుడు ట్రంప్ కానీ లేకపోతే ఇజ్రాయెల్ కానీ రెడీ టు వార్కి సిద్ధంగా ఉండడానికి కారణం ఇదే. ఓకే, ఈ రెండు కూడా యుద్ధం చేసి ఏం చేద్దాం అనుకుంటున్నాయంటే ఖమోని అనేవాడిని తీసుకెళ్ళి అరెస్ట్ చేద్దామని. అదే వెనుజులా అధ్యక్షుడిని ఎలా తీసుకెళ్ళిపోయారో అలా ఇతను తీసుకెళ్ళిపోతే ఓకే ఇరాన్ వాళ్ళ కంట్రోల్లోకి వచ్చేసినప్పుడు ముఖ్యంగా ఏంటంటే అక్కడ ఉన్న విద్యుత్ కేంద్రాలన్నింటినీ సమూలంగా నాశనం చేద్దామని. దీనికి ఎందుకు అంత స్ట్రాంగ్గా అమెరికా అనేది నిర్ణయాలు తీసుకుంటుందంటే, మీకు నార్త్ కొరియా ఉంది. నార్త్ కొరియాలో కిమ్ అనేవాడికి ప్రపంచ దేశాలు ఎవరితోనూ కూడా సరైన రిలేషన్ ఉండదు. కానీ కిమ్ దగ్గర చాలా అనువాదాలు ఉన్నాయి. అందుకనే కిమ్కి తల ఉంచుతుంది అమెరికా. కానీ ఇరాన్కి తల ఎందుకు ఉంచట్లేదు అంటే, ఇరాన్కి చాలా చుట్టుపక్కల శత్రు దేశాలు ఉన్నాయి, అవి అది అమెరికాకు సపోర్టెడ్గా ఉన్నాయి. ఇటువంటి సమయంలో ఇరాన్ అడుగు తినే దేశంలో ఉంది. ఇప్పుడు ఏంటంటే $1 విలువ $1,00,000 14 లక్షల రియల్తో సమానం. అంటే అడుగు తినే దేశంలో ఉంది. ఇప్పుడు వాళ్ళు టెర్రరిస్టులుగా మారిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అలా మారిపోయినప్పుడు ఒక్కొక్కడు మానవ టెర్రరిస్ట్ అయ్యాడనుకో, అంటే మానవ బాంబు అయ్యాడనుకో, ఏమవుద్ది, ప్రపంచ దేశాలను కుదిపేసే సమస్య అవుద్ది. వాళ్ళు వారు చేయకుండానే వాళ్ళు రాక్షసులుగా మారిపోతారు. ఒకవేళ అలాంటి జరగకుండా ఉండాలంటే ఈ కమ్యూని లాంటి వాళ్ళని అరెస్ట్ చేసి కంట్రోల్ చేయగలిగితే ఇరాన్లో ఆ రాజకీయ దుమారం పక్కన పడి ప్రజలకి ఏదో ఒక జాబ్ దొరుకుద్ది. ఆ తర్వాత వాళ్ళు ఇలా టెర్రరిస్టులుగా మారడానికి అవకాశం ఉండదు అనేసి ప్రపంచ దేశాలకి ట్రంప్ కాదు, అమెరికా కాదు, లేకపోతే ఈ ఆలోచన ఏదైతే ఉందో అది ఒక నిర్ణయంగా మారబోతుందని నేను అనుకుంటున్నాను. అంటే ఏంటంటే, ఇప్పుడు బంగ్లాదేశ్ అలర్ట్ చూశారు మీరు, నేపాల్ అలర్ట్ చూశారు, లేకపోతే శ్రీలంక అలర్ట్ చూశారు, బర్మా అలర్ట్ చూశారు. ఇక్కడ ఇప్పుడు బంగ్లాదేశ్లో ఏమైపోయింది, ఇప్పుడు గవర్నమెంట్కి వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేస్తున్నారా లేకపోతే షేక్ హసీనా పారిపోవడానికి ప్రొటెస్ట్ చేస్తున్నారా ఏదైతే పక్కన పెట్టేస్తే, ఈరోజు బంగ్లాదేశ్ అడుక్కునే స్థితి దేశానికి వెళ్ళిపోయింది. ఇప్పుడు వాళ్ళకి తినడానికి తినలేదు. ఇప్పుడు వాళ్ళు తినడానికి తినలేనప్పుడు వాళ్ళు తినడానికి ఏం చేస్తారో ఖచ్చితంగా గవర్నమెంట్ ఏది చెప్తే చేయాలి. ఆ గవర్నమెంట్ ఒక గన్ ఇచ్చో బాంబు ఇచ్చో ఇండియా మీదకి వెళ్ళి దాడి చేసారంటారా, మేము ప్రొటెస్ట్ చేస్తాం, మీ ఫ్యామిలీకి ఫుడ్ పెడతామంటే పాకిస్తాన్ చేసినట్టే చేయొచ్చుగా. అలాగే ఇరాన్ కూడా ఇప్పుడు ఆ దేశస్తుల్ని అలా తయారు చేస్తుందేమో అనేసి ముందు వాళ్ళు జాగ్రత్తగా అమెరికా ఇలా చేస్తుందని నేను అనుకుంటున్నాను. మరి ఇది కాకుండా ఇంకేమైనా కారణాలు ఉన్నాయనేది రాబోయే ముందు రోజుల్లో తెలుస్తుంది. అయితే అమెరికా అయితే యుద్ధం అయితే ప్రకటించేసింది. దీని మీద ఇరాన్ ఇంకా కన్ఫర్మ్డ్గా యుద్ధానికి సన్నిద్ధంగా ఉన్నానన్నా లేకపోతే స్ట్రాంగ్గా ఉన్నామనేది ఇంకా పూర్తి ప్లెడ్జ్డ్గా అయితే చెప్పట్లే. కమోని అయితే తన నిర్ణయాలని
పూర్తిగా బయటకు వచ్చి అయితే ఏమీ వెల్లడించట్లేదు. కాకపోతే ఇప్పుడు వరకు అక్కడ 2000 మందిని అయితే చంపేశారంట. 13,000 మందిని అయితే అరెస్ట్ చేశారు. రీసెంట్‌గా ఒక వ్యక్తి రీసెంట్‌గా ఒక వ్యక్తి ఇర్ఫాన్ అయితే ఉరి తీయడానికి రెడీ అయ్యారు అని తెలుస్తుంది. అతని వల్లే గొడవలు అయితే స్టార్ట్ అయినాయి. దీన్ని మరి ఏ విధంగా ఇప్పుడు అమెరికా కంట్రోల్ చేస్తుందా? లేకపోతే యుద్ధానికి సిద్ధమవుద్దో తెలీదు. దీని మీద కమ్ముని అతను బయటకొచ్చి ఎల్లరిని శాంతింపజేసి మొత్తం ఈ ఆహ్, ఇరాన్ దేశస్తులకి అతనేమన్నా ఒక శాంతి సందేశం ఇస్తాడా? లేకపోతే యుద్ధానికి సిద్ధమయ్యి మరి ఇరాన్ ప్రజలను కూడా అతను కడుపున పెట్టుకొని రాజకీయానికి ఒక్కతే పోదు అందరిని తీసుకెళ్ళిపోతుందన్నది తీసుకెళ్ళిపోతాడు. మరి చూడాలి. ఇది ఇరాన్ యొక్క ఇతివృత్తాంతం లేకపోతే ఇరాన్ యొక్క హిస్టరీ అండి. అయితే ఈ హిస్టరీ వల్ల మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన ఇండియాకి ఏం ఎఫెక్ట్ ఉంటది? మన ఇండియన్ గవర్నమెంట్ ఎలా స్పందించబోతుంది? రాబోయే రోజుల్లో ఈ మూడో ప్రపంచ యుద్ధం వస్తుందనేసి ఇరాన్ యుద్ధంతోనే అది ఆరంభమవుతుందని చెప్తున్న ఈ క్రమంలో మన గవర్నమెంట్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది? ఎవరికి సపోర్టెడ్‌గా ఉంటుంది? ఎవరి పక్షాన నిలబడబోతుంది? ఇది తెలుసుకోవాలంటే రాబోయే వీడియోస్ అయితే చూస్తే మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నానండి. ఇది ఇరాన్ గురించి నేను చెప్పాలనుకున్న విషయం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు వీడియో చూస్తున్నారు ఫుల్‌గా గానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరిచ్చే ఒక్క సబ్స్క్రైబ్ మాలో ఒక కొత్త ఉత్సాహాన్ని రేకెత్తిస్తుంది. మేము ఇటువంటి వీడియోలు చేయడానికి ఉపయోగపడుతుందని కోరుకుంటున్నానండి. ఓకే. సైన్ ఔట్ మీరు రామ్.